ఇక జీహెచ్ఎంసీ విస్తరణ ప్రక్రియ పూర్తయింది. మొత్తం 27 స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. విలీనమైన మున్సిపాలిటీలు కార్పొరేషన్ల రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాధ్యతను డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లకు అప్పగించింది. ఆ వివరాలు అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ చందు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని ఇప్పటికే 27 మున్సిపాలిటీని విలీనం చేయడానికి ప్రక్రియ అయితే పూర్తయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా 20 మున్సిపాలిటీలు అలాగే 7 కార్పొరేషన్స్ కలిపి 27 కూడా ఏదైతే జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి మొత్తం ప్రక్రియ అయితే పూర్తయింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్కి సంబంధించి దానికి ఉన్న యాక్ట్ 1955 ప్రకారం అలాగే ప్రొసీడింగ్స్లో కొన్ని మార్పుల ఆధారంగా ప్రస్తుతం ఈ 27 మున్సిపాలిటీలు కూడా ఏదైతే జీహెచ్ఎంసీలో కలుపుతున్నారు. ముఖ్యంగా ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే చార్మినార్ జోన్కి వచ్చేసి ఇటు ఆదిబట్ల, బడంగ్పేట్, జల్పల్లి, శంషాబాద్ అలాగే తుర్కాంచల్ అలాగే షేర్లింగంపల్లి జోన్కి వచ్చేసి బండ్లగూడ, జాగీర్, మణికొండ, నార్సింగ్, అమీన్పూర్ అలాగే తెల్లాపూర్ అలాగే ఎల్బీనగర్ జోన్కి వచ్చేసి మీర్పేట్, పెదంబర్పేట్, తుక్కుగూడ, దుమ్మాయిగూడ, గట్కేసర్, ఫిజాదిగూడ, పోచారం అలాగే సికింద్రాబాద్ జోన్కి వచ్చేసి బోడుప్పల్, జవహర్ నగర్, నాగారం అలాగే తుంకుంట అలాగే కూకట్పల్లి జోన్కి వచ్చేసి దుండిగల్, గొండ్లపోచంపల్లి, కోంపల్లి, మేడ్చల్, నిజాంపేట్ అలాగే బొల్లారం ఇలా వీటన్నిటినీ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీలోని విలీనం చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అలాగే నిన్న ఏదైతే జీవో 264 కూడా ఏదైతే విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ జీహెచ్ఎంసీ పరిధిలోనే అంటే ఇప్పటి వరకు కూడా ఉన్న మున్సిపాలిటీ కాకుండా అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ అవతల ఉన్న మున్సిపాలిటీని అన్నింటినీ కూడా ప్రస్తుతం జీహెచ్ఎంసీలో విలీనం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కూడా ఈ కొన్ని ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ముఖ్యంగా దీనికి సంబంధించి కొంతమంది జోనల్ కమిషనర్లకు ఈ బాధ్యత అయితే అప్పచెప్పారు. అలాగే ముఖ్యంగా డిప్యూటీ కమిషనర్లు కూడా దీంట్లో పెట్టి ముఖ్యంగా 30 మంది డిప్యూటీ కమిషనర్లు దీంట్లో యాడ్ చేసి కూడా ఇప్పుడు విలీనం చేస్తున్న 27 మున్సిపాలిటీలకు సంబంధించి ఆయా ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలంటూ కూడా నిన్న ఆర్డర్స్ అయితే జారీ చేశారు. అలాగే వీళ్ళందరూ కూడా ఈ 27 మున్సిపాలిటీలోని ముఖ్యంగా సేవలను ప్రస్తుతం ఆఫ్ చేశారు. వీటన్నిటిని కూడా జీహెచ్ఎంసీలో కన్వర్ట్ చేసిన తర్వాత మళ్ళీ అన్ని పునరావృతం అవుతాయి. అయితే ముఖ్యంగా అందులో ఉన్న ఫైల్స్ కావచ్చు, బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, లేదా పర్మిషన్స్ కావచ్చు, లేదంటే ట్యాక్స్ పేయింగ్ కావచ్చు, మొత్తం వీటన్నిటిని కూడా ప్రస్తుతం హోల్డ్ చేశారు. వీటన్నిటిని కూడా జోనల్ కమిషనర్ ఆధ్వర్యంలోని కొంతమంది డిప్యూటీ కమిషనర్లు నియమించి వాళ్ళ ద్వారా జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఇందులో అంటే ఆ 27 మున్సిపాలిటీ సంబంధించి అందులో గతంలో పనిచేసిన ఉద్యోగస్తులతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు, ముఖ్యంగా శానిటైజేషన్ సిబ్బంది వీళ్ళందరి డేటాను కూడా ప్రస్తుతం కావాలంటూ కూడా ఇటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఒక లేఖ కూడా రాశారు. ముఖ్యంగా వీటన్నిటిని కూడా విలీనం చేసిన తర్వాత ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పూర్తిగా విస్తరణ అయితే పెరుగుతుందని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు ఈ 27 మున్సిపాలిటీలు కూడా ఇటు జీహెచ్ఎంసీలో విలీనం అవుతాయి కాబట్టి మొత్తం ప్రక్రియ మొత్తం కూడా పూర్తయిన తర్వాత మొత్తం ఇటు ఔటర్ రింగ్ రోడ్ నుంచి మొత్తం ఇన్నర్ రింగ్ రోడ్ లోపల వరకు అన్ని మున్సిపాలిటీలు అన్నీ కూడా జీహెచ్ఎంసీలోకి విలీనం అయితే ఆ తర్వాత దీనికి సంబంధించి మొత్తం అంతా కూడా జీహెచ్ఎంసీ తరపున ప్రొసీడింగ్స్ జరుగుతాయి. అలాగే పర్మిషన్స్ అన్నీ కూడా జీహెచ్ఎంసీ ద్వారానే జరుగుతాయి. అలాగే ట్యాక్స్ పేయింగ్ కావచ్చు, లేదంటే ఇటు ఉద్యోగస్తులు కావచ్చు, ఉద్యోగస్తులకు సంబంధించిన శాలరీస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా జీహెచ్ఎంసీ ద్వారానే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అలాగే ఇప్పటి వరకు కూడా ఆయా రికార్డ్స్ అన్ని కూడా ప్రస్తుతం సీసేసి వాటన్నిటిని కూడా ఇటు జీహెచ్ఎంసీకి సమర్పించాలంటూ కూడా ఇప్పటికే ఆర్డర్స్ పాస్ చేశారు. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా 30 మంది డిప్యూటీ కమిషనర్లను ఏర్పాటు చేసి దాని ద్వారా మొత్తం ఈ రికార్డ్స్ అని తెప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.